నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు. ఇప్పుడు మనం ఇన్సోమ్నియా అనేది ఎందుకు వస్తుంది, దీనికి మంచి టీ అనేది మనకి అందుబాటులో ఉందని చెప్తున్నారు. సో ఆ టీ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ. సార్, ఇన్సోమ్నియా చిన్న పెద్ద అని వయసు లేకుండా చాలామందికి వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయి చిన్న వయసులోనే ఒక 16 ఇయర్స్ నుంచే ఈ ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ అనేది చూస్తున్నాం. అండ్ నాకు తెలిసిన లైవ్ కేస్ అయితే నా ఫ్రెండే తను ఇన్సోమ్నియా వల్ల యాంగ్జైటీ డిప్రెషన్లోకి వెళ్ళి మెడిసిన్స్ కూడా వాడుతుంది. సో ఎందుకు సార్ ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది? నిద్ర రావాలి, మంచి నిద్ర ఉండాలంటే మ్యాట్రసెస్ గురించి చెప్తారు కానీ ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఎవరు చెప్పరు. కరెక్ట్గా నిద్ర ఉండాలంటే ఒళ్ళు అలసిపోవాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. కానీ మనకి సొసైటీలో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లోని ఈవెన్ పల్లెటూరుల్లో కూడా మనసు అలసిపోతుంది, ఒళ్ళు ప్రశాంతంగా ఉంటుంది. అది రివర్స్ చేసుకుంటే ఇన్సోమ్నియా ప్రాబ్లం రాదు. కాకపోతే ఇన్సోమ్నియా రాగానే ఫస్ట్ అందరూ ఏంటంటే మత్తు మాత్రలు వేసుకుంటున్నారు నిద్ర రావడానికి. అమ్మ నిద్ర రాకపోతే డేంజరు అని చెప్పిన భయానికి ఒక భయంకరమైన వ్యసనానికి లోనవుతున్నారు. ఇది నిద్ర మాత్రలు వాడడం అనేది చాలా డేంజర్. పర్వాలేదు, ఒక 4 రోజులు కాకపోతే 5వ రోజుని ఏదో ఒకటి అలసిపోయి పడుకుంటాం కదా. అలా కాదు, నేను నిద్రపోవాలి, ప్రశాంతంగా నిద్రపోకపోతే నాకు లోపల ఇదంతా ఎడిక్ట్ అయిపోతున్నారు, ఇది అయిపోతుంది అని చెప్పి ఎప్పుడైతే మెడిసిన్ అది నిద్ర మాత్రలు వాడతారో, ఇవన్నీ ఓపియాయిడ్స్ అండి. దీస్ ఆర్ ఆల్ హైలీ అడిక్టివ్ సబ్స్టెన్సెస్. ఒక్కసారి అది అలవాటు అయిన తర్వాత దాన్ని బ్రేక్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఒకసారి ఒక రోజు ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే దాని రెమినెంట్స్ మన లివర్లోని మన బ్రెయిన్ సెల్స్లోని 6 ఇయర్స్ దాకా ఉంటాయి. మరి చాలామంది డైలీ 0.25 mg వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ది బ్రాండ్ నేమ్ ఆర్ నేమ్ గురించి. 0.5 కూడా వేసుకుంటున్నారు. ప్రతిరోజు వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు మరి? అదేనండి, దే ఆర్ కాట్ ఇన్ దిస్ వెబ్ అండ్ అది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఆల్కహాల్ ఇప్పుడు ఆల్కహాల్ బాగా అడిక్టెడ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు అదే చెప్తారు, నాకు పెగ్గేసుకోకపోతే నిద్ర పట్టదు, తాగాలని చెప్పి. ఇది అంతే, అదొక మత్తు, అదొక వ్యసనం. సో దాన్ని బ్రేక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతో మనకి పట్టే నిద్ర కూడా మంచి నిద్ర కాదు. అంటే ఇప్పుడు మెమేలియన్ స్లీప్ ఎట్లుండాలి, ఆ స్లీప్లో మనం రికవర్ అవ్వాలి. కాకపోతే చీకట్లో ఏదన్నా చిన్న అలికిడైనా చిన్న శబ్దం అయినా కానీ బ్రెయిన్ అలర్ట్గా ఉండి టక్మని లెగిసి పారిపోగలగాలి. ఎందుకంటే ఒక మొద్దుగా నిద్రపోయినప్పుడు దట్స్ నాట్ ప్రాపర్ మెమేలియన్ స్లీప్. ఎందుకంటే మనం చీకట్లోని కూడా నిద్రలోని కూడా కొంచెం ఒక కాన్షియస్నెస్ ఉండాలి, లేదంటే ఏదో జంతువు వచ్చి తినేస్తుంది. సో మన ఎవల్యూషన్ అలాగుంది. అంటే ఇప్పుడు కరెక్ట్గా మనం పడుకున్న తర్వాత ఒక 2 అవర్స్కి ఏమో ఒక డీప్ స్లీప్ స్టేజ్లోకి వెళ్తాము. అది ఒక 5 అవర్స్ కరెక్ట్గా కంటిన్యూ అయితే సరిపోతుంది. 8 అవర్స్ కన్నా దాటి పడుకుంటే మళ్ళీ ప్రాబ్లమాటిక్. 6 to 7 అవర్స్ స్లీప్ మోర్ దెన్ ఎనఫ్ కరెక్ట్గా నిద్రపోతే. ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి మనకు కరెక్ట్గా ఒక సౌండ్ స్లీప్ ఉండి ఏంటంటే పడుకున్నప్పుడు అలసిపోయి పడుకుంటే నిద్ర లేవగానే రిఫ్రెషింగ్గా ఉండాలి. ఓకే, అది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఒక రిపీటెడ్ థాట్స్ వస్తుంటాయి, దానివల్ల నిద్ర రాదు. సేమ్ మళ్ళీ వాళ్ళ డే ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లయింది, మళ్ళీ అవే రిపీటెడ్ థాట్స్. అలాగొచ్చినా పర్వాలేదు, కానీ ఏంటంటే వాళ్ళకి నచ్చని విషయం ఏదో ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, ఏదో ఒక పాట వింటాం, మనకు పెద్ద నచ్చదు కానీ బ్రెయిన్లో అదే తిరుగుతుంటుంది. సో చాలామందికి ఇది ఒక డిసీజ్లా కూడా మేనిఫెస్ట్ అయిపోతుంది. ఏంటంటే వాళ్ళకి ఏదైతే నచ్చని ఇష్యూ ఉన్నా, ఎవరైనా ఒక మనిషి ఏదన్నా మాట అంటే అవమానం ఫీల్ అయ్యో, లేకపోతే వీళ్ళు చేసింది ఏదో ఎంబారస్మెంట్ ఫీల్ అయ్యో, అదే రిపీటెడ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అది స్ట్రెస్ కూడా ఎక్కువైపోతుంటుంది. ఇలాంటివి అడ్రస్ చేయడానికి ఏంటంటే మన విశుద్ధి చక్రం అంటే స్పేస్ ఎలిమెంట్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, సో మనకి స్పేస్ ఎలిమెంట్ అనేది ఒక బ్లూ సర్కిల్ కింద రిప్రజెంట్ చేస్తారు. మనకి పంచభూతాలను రిప్రజెంట్ చేసినప్పుడు స్పేస్ అనేది ఏంటంటే ఇట్స్ ఇన్ఫైనైట్, దానికి అంతం లేదు. సో మన ఆలోచన ఇప్పుడు ఏదన్నా ఉండాలి అంటే ఫస్ట్ మన ఆలోచనలో స్టార్ట్ అవుతుంది. అంటే మన ఆలోచన మన స్పేస్లో స్టార్ట్ అవుతుంది. మన స్పేస్ ఇన్ఫైనైట్ అయినప్పుడు దానికి ఒక లిమిట్ ఉండదు, ఎక్కడి దాకా వెళ్ళొచ్చు. కాకపోతే ఎవరికైతే స్పేస్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళకి ఒక వలయం ఫార్మ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సముద్రంలో ఒక సుడిగుండం
ఫార్మ్ అయింది అనుకోండి, సముద్రం చాలా పెద్దది, కానీ అక్కడ ఒక ఓడ చుట్టుకుంటే సుడిగుండంలోనే తిరుగుతుంది, ఎందుకంటే అది ఒక వలయం. సో స్పేస్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో అది ఒక వలయంలో ఫార్మ్ అయినప్పుడు రిపీటెడ్గా అదే తిరుగుతూ ఉంటుంది, దాంతో నిద్ర రాదు. అలాంటి వాళ్ళని అడ్రస్ చేయడానికి ఏంటంటే మనకి ఈ స్పేస్ ఎలిమెంట్ టీ అనేది డివైస్ చేసాము. ఇది కూడా ఒక ఈజీ టు యూజ్, ఒక కాంబినేషన్ హర్బ్స్ తోటి పంచభూతాల్లోనే స్పేస్ ఎలిమెంట్ని అడ్రస్ చేస్తా. ఈజీ టు యూజ్ టీ బ్యాగ్ లాగా తయారు చేస్తామండి. అంటే ఇది ఎప్పుడు తీసుకోవాలి సార్ ఇలా? ఇది బెస్ట్ ఎఫెక్ట్స్ కోసం మనం అంటే నిద్ర పోవాలి అనుకుంటున్నప్పుడు 6ంటికి అలాగే ఇది తాగినప్పుడు ఇది కూడా హాట్ వాటర్లో అలా డిప్ చేసుకుంటే మనకి ఒక గ్రీనిష్ కలర్ వస్తుంది అంటారా? కొంచెం బ్రౌనిష్ గ్రీనిష్ వస్తుంది. ఇది మెల్లిగా అది ఇన్ఫ్యూజన్ అయ్యేంత వరకు మెల్లిగా ఇన్ఫ్యూజన్ వస్తుంది ఒక 1 minute 2 minutesలో. ఒక 3 minutes ఆగి కన్జ్యూమ్ చేయొచ్చు. అయితే మనం అనుకుంటున్నాం కదా ఈ స్పేస్ ఎలిమెంట్ కరెక్ట్గా నిద్ర పట్టకపోవడానికి రిపీటెడ్ థాట్స్ వస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు, వాళ్ళకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. బట్ ఎవరికైనా కానీ నిద్ర ప్రశాంతంగా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే స్పేస్ ఫ్రీగా ఉండాలి. స్పేస్ ఎలిమెంట్ విశుద్ధి చక్రం, అప్పుడే డీటాక్సిఫికేషన్ అవుతుంది అండ్ నిద్ర కూడా కరెక్ట్గా పడుతుంది. డిస్టర్బ్ స్లీప్ గురించి మాట్లాడుకుందాం సార్. అర్ధరాత్రి పూట లేవడం, లేకపోతే వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కాళ్ళు పట్టుకుపోవడం, పిక్కలు నొప్పులు ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు కూడా డిస్టర్బ్ స్లీప్ ఉన్నా ఇది వర్క్ చేస్తుందంటారా? మరి అదేనండి, ఆ రూట్ కాజ్ మనం అడ్రస్ చేసుకోవాలి. అందరికీ ఇది ప్రశాంతంగా నిద్రపోవడానికి హెల్ప్ చేస్తుంది. కాకపోతే కొంతమందికి డయాబెటీస్ రాగానే హైపర్ యూరియా వస్తుంది, వాళ్ళకి మానసికంగా ఒక భయం ఉంటుంది. ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా 6 to 7 hours పడుకోవచ్చు, కాకపోతే వాళ్ళకి ఒక ఫియర్ ఉంటుంది, ఏంటి అమ్మో అర్ధరాత్రి మళ్ళీ యూరిన్ అవుతుంది అని చెప్పి మానసికంగా రెడీ అయిపోతారు. అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఒకటి ఏంటంటే కొంచెం ఫుడ్ లేట్గా తింటుంటారు. ఫుడ్ ఏంటంటే మనం 8 కల్లా తినేసి 10 కల్లా పడుకుండిపోతే అర్లీగా లేవడానికి ఉంటుంది. ఆర్ బిఫోర్ 8 కంపల్సరీ తినాలి. 8 is the లాస్ట్ అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, 10కో 11కో తిని ఇమీడియట్గా పడుకున్నారనుకోండి, యాసిడిటీ ఫార్మ్ అవుతుంది. ఆ యాసిడ్ రిఫ్లక్స్ వచ్చి గొంతులో పట్టేసి ఒక కడుపు మంటలాగా ఫార్మ్ అయ్యి మనకి కాన్షియస్గా ఉండం కానీ సబ్ కాన్షియస్లోని నిద్ర రానివ్వకుండా చేస్తుంది. ఇంకా బాడీ పెయిన్స్ అవి ఉన్న వాళ్ళకి కూడా ఇది లైట్గా హెల్ప్ చేస్తుంటుంది. ఇప్పుడు సివియర్ పెయిన్ ఉందనుకోండి, దానికి ఏం చేయలేము, ముందు ఆ పెయిన్స్ని అడ్రస్ చేసుకోవాలి, నొప్పులు తగ్గించుకోవడానికి చూడాలి. కాకపోతే జస్ట్ బాడీ పెయిన్ అనుకోండి, ఇప్పుడు బాగా ఎక్సర్సైజ్ చేశారు లేకపోతే బాగా కష్టపడ్డారు, ఆ రోజు అలసిపోయినప్పుడు బాడీ పెయిన్స్ ఉన్నా కానీ నిద్ర పట్టేస్తుంది కదా. సో దేర్ ఈజ్ అ డిస్టింక్షన్, అదేంటి డిసీజ్ పెయినా లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ వల్ల పెయిన్. ఫిజికల్ యాక్టివిటీ వల్ల పెయిన్ ఇట్స్ ఆల్వేస్ బెనిఫిషియల్. సో ఇప్పుడు మీకు ఆ డిసీజ్ పెయిన్ని దాన్ని నలిఫై చేయడానికి కూడా మేము కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెడుతుంటాం. ఇప్పుడు ఊరికే బాగా సన్నగా పడిపోయిన వాళ్ళు పడుకుంటే వాళ్ళకి ఎముకలు నొప్పి పెడుతుంటాయి, అలాంటి వాళ్ళకి ఏంటి కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసి కొంచెం స్ట్రెంగ్త్ అయినప్పుడు ఆ మజిల్స్ మీద రిలాక్సేషన్ వస్తుంది. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. స్లీప్ అనేది జనరలైజ్ చేసి చెప్పలేము, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఏంటంటే స్లీపింగ్ పిల్స్ వేసుకునే వాళ్ళు కానీ లేకపోతే నిద్రలేమితో బాధపడే వాళ్ళు కానీ డెఫినెట్గా మన ఈ టీని తీసుకోవచ్చు. చూసారు కదా, కొంచెం లైట్ ఇన్ఫ్యూజన్ వస్తుంది. అవేవి కూడా అంత హార్ష్గా ఇవ్వమండి మెడికేషన్. ఈవెన్ చిన్నపిల్లలు కూడా వాడడానికి సేఫ్గా ఉండేటట్టే మనం తయారు చేస్తాం. ఇన్ఫ్యూజన్ కొంచెం ఈ కలర్కి వచ్చినాక మీరు కావాలంటే దీనిలో ఏదన్నా షుగర్ కానీ ఏదైనా స్వీట్నర్ వేసుకొని మీరు తాగొచ్చు. కొంచెం చూడండి, ఇదేంటంటే చాలా రిలాక్సింగ్ ఉంటుంది. స్పేస్ ఎలిమెంట్ కదా, ఓపెన్ అయినప్పుడు థాట్ కానీ ఈవెన్ బాడీ కూడా చాలా ఫ్రీగా లైట్గా ఫీల్ అవుతుంటుంది. టేస్ట్ చూద్దాం అయితే. కూల్గా ఉంది, కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది నాకైతే. అటు బిట్టర్ కానీ చేదుతనం కానీ స్వీట్నెస్ ఏం లేదు, మంచి టేస్ట్ ఉంది. గుడ్ అంటే మనం కావాలంటే కలుపుకోవాలండి. ఓకే బట్ టేస్ట్ నాకైతే నచ్చింది సార్. కూల్గా మంచిగా రిఫ్రెషింగ్గా ఉంది, తాగుతుంటే ఆ ఫీలింగ్ బాగుంది, చాలా బాగుంది. ఏంటి సార్ దీంట్లో ఉండేది ఇంగ్రీడియంట్ ఏంటంటారు? అంటే ఒక 2-3 స్పైసెస్, ఒక 2-3 హెర్బ్స్ కలిపి చేస్తామండి. మెయిన్గా ఉసిరాకు, వావిలాకు ఉంటుంది, మళ్ళీ మనకి దాల్చిన చెక్క ఒకటి, మరీ ఎక్కువ కాదు,
దానికి తగినంత మోతాదులో. ఎందుకంటే దాల్చిన చెక్క ఎక్కువైనా కూడా రాత్రి ఆ స్పైస్కి మంట వస్తుంది, ఓకే. అది రాకుండా. ఇంకా ఇది దానిమ్మ చెక్క, ఇలాంటివి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక కాంబినేషన్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఈ ఇన్సోమ్నియా ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, అలాగే మంచి టీని కూడా ఈరోజు మాకు పరిచయం చేశారు. దీన్ని ఇన్సోమ్నియాని ఎలా తగ్గించుకోవచ్చు, మన మైండ్ని ఎలా కామ్ చేసుకోవచ్చు, అలా స్పేస్ ఎలిమెంట్ గురించి చాలా డీటెయిల్గా చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.